ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోన్న సలార్ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో ప్రభాస్ కంటే పృథ్వీరాజ్ సుకుమారన్ కే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ మలయాళంలో స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కథ నచ్చి ఈ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మనెవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెంబర్ 1. 13 ఏళ్ల క్రితం 2010లోనే పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడు శ్రీరామ్ తో కలిసి తెలుగులో పోలీస్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో మల్టీ స్టారర్ చేసిన నెగటివ్ ఛాయలు ఉన్న పాత్ర చేశాడు పృథ్వీరాజ్. మన్మోహన్ చల్లా దర్శకత్వంలో కమల్ని ముఖర్జీ, సంజనా గల్రాని హీరోయిన్స్ గా ఈ సినిమా వచ్చింది. 2010 ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ అయింది. నెంబర్ 2. 2006లో 24 ఏళ్ల వయసులో పృథ్వీరాజ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ వాస్తవంలో తన నటనకు గాను కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అందుకున్న అతి చిన్న వయస్కుడు. ఈ సినిమా తకలి శివశంకర్ పిళ్ళై రాసిన ఈనెప్పడికల్ నవల ఆధారంగా రూపొందించబడింది. నెంబర్ 3. పృథ్వీరాజ్ తన పాఠశాల రోజుల్లో చాలా బాగా చదివేవాడు. ఆ సమయంలోనే అతని సోదరుడు ఇంద్రజిత్ తో పాటు వారిద్దరూ పాఠశాల నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించేవారు. వేదికలపై తరచుగా షేక్స్పియర్ పాత్రలను ప్రదర్శించేవారు. యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలో ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న సమయంలో ఆడిషన్స్ కి వెళ్లి 2002లో విడుదలైన నందనంలో ప్రధాన పాత్ర పోషించాడు. నెంబర్ 4. పృథ్వీరాజ్ సినిమా రంగంలోకి రావడానికి కారణం దర్శకుడు ఫాజిల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి చేసిన స్క్రీన్ టెస్ట్ రిజల్ట్స్ ని తన ఫస్ట్ మూవీ అయిన నందనం డైరెక్టర్ రంజిత్ కి చూపించారంట. అప్పుడు పృథ్వీరాజ్ ఏజ్ 19 అయితే క్యారెక్టర్ లో మెచ్యూరిటీ ఉండాలి అని రంజిత్ పృథ్వీరాజ్ ని గడ్డం పెంచమని అడిగారంట. నెంబర్ 5. 2009లో దర్శకుడు సంతోష్ శివన్ మరియు షాజీ నటేషన్లతో కలిసి పృథ్వీరాజ్ తన స్వంత సంస్థ ఆగస్ట్ సినిమాని ప్రారంభించడం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. నిర్మాతగా అతని మొదటి చిత్రం 2011 సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఉరిమి. ఆ సమయంలో రెండవ అత్యంత ఖరీదైన మలయాళ చిత్రం. నెంబర్ 6. పృథ్వీరాజ్ 2019లో మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం లూసిఫర్ తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఇది 21 రోజుల్లోనే అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలిచింది. కేవలం 21 రోజుల్లో 150 కోట్లకు పైగా వసూలు చేసింది. నెంబర్ 7. దీపక్ దేవ్ మ్యూజిక్ కంపోజింగ్ లో 2009లో వచ్చిన చిత్రం పుతియా ముఖం కోసం పృథ్వీరాజ్ తన తొలి పాట కానే కానేతో ప్లే బ్యాక్ సింగింగ్ లో కూడా తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత అతను ఇతర సినిమాలలో చాలా పాటలు పాడారు. అంతకు ముందు 2007లో అతను ప్రకాష్ రాజ్ మరియు జ్యోతికతో కలిసి నటించిన తమిళ రొమాంటిక్ కామెడీ మోజీలో సంగీతకారుడిగా పాత్ర పోషించాడు. నెంబర్ 8. 2010లో పృథ్వీరాజ్ కేరళ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్ లో భాగమైన ఆరోగ్య కేరళం ద్వారా నిర్వహించబడుతున్న హైటెక్ అంబులెన్స్ సర్వీస్ 108 కి బ్రాండ్ అంబాసిడర్ గా అయ్యాడు. నిరుపేదలకు అత్యవసర సంరక్షణ అందించాలనే లక్ష్యంతో 25 హైటెక్ అంబులెన్స్లు NRHM ద్వారా సేవలోకి వచ్చాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.